హాయ్ అండి ఈ రోజు ప్రశ్న జానెడి ఇంటికి మూరెడి కర్ర ఏమిటది ప్రశ్న మరొకసారి అండి జానెడి ఇంటికి మూరెడి కర్ర ఏమిటది తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్ గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోకి చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ని ఒకటి తీసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం గోధుమ పిండి అయితే వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి అయితే తీసుకొని ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ను కూడా ఒకటి పౌడర్ లాగా చేసుకొని అందులో కలిపేసేసుకోవాలండి ఇలాగ మనం చేతికైతే ఒక గ్లౌజ్ కానీ లేదంటే ఒక కవర్ కానీ ఇలా పెట్టేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది ఇలాగా ఒక గ్లౌజ్ కానీ ఏదైనా ఒక కవర్ కానీ తీసుకొని ఈ టాబ్లెట్ని మాత్రం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇది జీలకర్ర ప్యాకెట్ అండి అయిపోయిన ప్యాకెట్లో ఈ టాబ్లెట్ని అయితే పెట్టేసి నేను ఇలాగా ఈ టాబ్లెట్ని అయితే పౌడర్ లాగా చేసుకుంటున్నాను ఇలా ఇందులో వేసుకున్నాం అనుకోండి మనకి పౌడర్ ఇటు బయటికి పోకుండా అందులోనే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఇలాగ పౌడర్ని అయితే తీసుకోవచ్చండి ఇలాగా పౌడర్ అయితే తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి అయితే తీసుకొని ఇలాగ ఎక్స్పైరీ అయిన టాబ్లెట్ని ఒకటి తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలాగా చేతికైతే ఒక కవర్ అయితే చుట్టుకున్నానండి నా దగ్గర గ్లౌజులు అయితే అందుబాటులో లేవు కాబట్టి నేను ఇట్లా కవర్ అయితే చుట్టుకున్నాను కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలా వాటర్తో పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా కలుపుకోవాలి మనకి ఎలుకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏ ప్లేసుల్లోకి అయితే ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో చక్కగా మనం ఈ వండల్ని అక్కడ పెట్టుకున్న చపాతీలాగా కలుపుకున్న ఈ చిన్న వండల్ని ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలా ఎలకలు కానీ ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో మనం ఈ వండల్ని తీసుకెళ్ళి పెట్టామనుకోండి వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా ఎలుకలు బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి అలాగ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి 100% రిజల్ట్ అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి గాలికి బాగా డోర్ అయితే ఇలాగ గోడకి కొట్టుకుని శబ్దం అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండాలంటే డబల్ టేప్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదండి అది కొంచెం తీసుకొని ఇలా అతికించేసుకొని బాటిల్ క్యాప్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి గాలికి డోర్ వచ్చి కొట్టుకున్నా కూడా సౌండ్ లేకుండా ఉంటుంది గోడ కూడా పాడవకుండా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా గాలి వచ్చినప్పుడు ఒకవేళ డోర్ కొట్టుకున్నా కూడా దానికి తగలకుండా టిప్ నెంబర్ 3 మనం టీ అయితే రోజు పెట్టుకుని తాగుతూ ఉంటాం కదండి గ్లాసుల్లో కానీ ఇలా కప్పుల్లో కానీ తాగినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము కడగకుండా అవి ఇలా అడుగున ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి అది క్లీన్ చేయాలంటే బాగా కష్టపడుతూ ఉంటాము అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఎండిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ కప్పు కానీ గ్లాస్ కానీ టీ తాగి మర్చిపోయినప్పుడు ఇలాగా అడుగున అయితే పేరుకుపోయినట్లుగా అట్టకట్టినట్టుగా ఉంటుంది కదండి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసేస్తే ఒక 2-3 సెకండ్లోనే చక్కగా కరిగిపోతుంది మనం తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి టిప్ అయితే 100% వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెంబర్ 4
మన ఇంట్లో ప్లాస్కోలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. ఆ బాటిల్స్ మనం అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. సోప్ కానీ సర్పు కానీ యూజ్ చేసుకుంటే అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. సోప్ కానీ సర్పు కానీ ఇలాగా వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మ తొక్కలు అయితే ఉంటాయి కదండి. నిమ్మరసం తీసేసుకున్న తర్వాత ఆ తొక్కలు 2 వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం కొన్ని రైస్ అయినా వేసుకోవచ్చండి. ఇలా రైస్ కూడా వేసుకొని మొత్తం ఇలాగ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి. హాట్ వాటర్ పోసుకొని ముందుగా క్లీన్ చేసి తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే మన బాటిల్ ఎటువంటి స్మెల్ లేకుండా అడుగునున్నటువంటి బ్లాక్ షేడ్లో ఉన్నటువంటి బ్లాక్లు వచ్చేస్తూ ఉంటాయి కదండి. క్లీన్ చేసుకున్నప్పుడు అలా మురికి డస్ట్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా. నెంబర్ 5, మన ఇంట్లో నెయిల్ కట్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. నెయిల్ కట్టర్స్ మనం ఒక్కొక్కసారి ఇలా నెయిల్స్ అయితే కట్ చేసేసుకున్నప్పుడు షార్ప్నెస్ తగ్గిపోయి ఒక్కొక్కసారి కట్ అవ్వు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ సీడ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఆ సీడ్ని ఒక దాన్ని తీసుకొని ఇలాగా ఎడ్జిళ్ళు పక్కన ఇలాగా మనం ఇలాగా కటింగ్ చేసుకున్నట్లుగా ఇలా 2-3 సార్లు ఇలా అనుకుంటూ ఉంటే షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, పిల్లలైతే పుస్తకాలు కొన్ని చదువుకొని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. మళ్ళీ అవసరానికి తీసుకుని వాడుకుంటారు. అలాంటి టైంలో ఎక్కువగా ఆ పుస్తకాలు అయితే యూజ్ చేయరు కదండి. అలా ఉన్నప్పుడు పురుగులు వచ్చేస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉండాలి అంటే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఇలాగ పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ని అక్కడ కొంచెం పేజీల్లో వేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, పురుగులు కూడా రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 7, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ల సీడ్స్తో మనం చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని మనం పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు కానీ దుప్పట్లు కానీ పిల్లల జీన్స్ ప్యాంట్లు కానీ యూనిఫామ్స్ కానీ పిల్లలు వేస్తూ ఉంటాం కదండి. అలా వేసుకున్నప్పుడు బాగా మురికిగా ఉండి త్వరగా వదలవు కదండి. ఇలాగ మిషన్లో వేసిన వదలనప్పుడు ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, సిల్వర్ పాయిల్ ఇలాంటివి ఒక 2-3 సీట్లు తీసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని అక్కడొకటి వేసేసుకున్నాం అనుకోండి, మనకి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ దుప్పట్లు కానీ అలా వేసుకున్నప్పుడు ఇలా ట్యాబ్లెట్ సీట్ని అక్కడొకటి పెట్టేస్తే మురికి త్వరగా పోతుందండి. త్వరగా పోతుంది, మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, బియ్యం కడిగిన వాటర్ మనం పారబోస్తూ ఉంటాం కదండి. అలా పారిపోయకుండా బియ్యం కడిగిన వాటర్లో ఎక్స్పైర్ అయిన 2 ట్యాబ్లెట్లు తీసుకుని పౌడర్ లాగా చేసుకొని దానిలో వేసుకొని కరగబెట్టేసుకొని ఇలా మన ఇంట్లో పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. వాటి పైన పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా వచ్చినప్పుడు వీటిని చక్కగా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ వీటిపై ఉన్నటువంటి పురుగు కానీ పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ అన్నీ పోతాయండి. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. మనకి బియ్యం కడిగిన వాటర్లో ఇలాగ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని కరగబెట్టుకొని మొక్కలకి ఇచ్చుకున్నా కూడా మొక్కలు మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. అలానే పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి, మంచి క్రాప్ కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఎలా వచ్చిందనేది కూడా ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్.
ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.